నీకిది న్యాయమా? నీకిది న్యాయమా? భర్త ప్రేమించడం అంటే రోజు ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. తన భార్య నవ్వు కోసం తన బాధను దాచుకోవడం. ఒక భర్త ప్రతినిత్యం కుటుంబం కోసం పోరాడుతాడు. ఇంటికి వచ్చి కూడా ప్రపంచంతో కాకుండా తన మనసుకు నచ్చిన భార్యతో ప్రేమ కోసం పోరాడాలంటే ఆ గుండె ఎన్ని ముక్కలవుతుందో, ఆ గుండెలో ఎంత అలజడి మొదలవుతుందో ఎవరికీ తెలియదు, ఎవరితో పంచుకోలేడు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నా మీద ప్రేమ తగ్గింది అని ఆమె చెప్పిన ప్రతిసారి అతను ఒక్కటే ఆలోచిస్తాడు, ఇంకా ఎలా ప్రేమిస్తే ఆమెకు నా మనసు అర్థమవుతుంది అని. ఆమెకు కావలసింది మరింత ప్రేమ, అతనికి కావలసింది కొంచెం నమ్మకం. సంసార బంధంలో అపార్థం గెలిచిన రోజు ఇద్దరూ ఓడిపోతారు. భార్య గెలవదు, భర్త గెలవడు, వారి మధ్య ఉన్న అందమైన బంధం ఓడిపోతుంది. భర్త మౌనంగా ఉన్నాడు అంటే ప్రేమ తగ్గిందని కాదు, ఆ బంధం తెగకూడదనే చివరి ప్రయత్నం. ఎప్పటికైనా భార్య అతని మౌనాన్ని వినగలిగితే అర్థమవుతుంది, అతను ప్రేమించలేదని కాదు, ప్రేమను మాటల్లో కాదు. జీవితంలో చూపించాడని తెలిసాక తను పక్కనుంటే అదృష్టం, లేకుంటే అతని త్యాగం అమరం. అందుకే బంధానికి ప్రాణం అవగాహనే, కుటుంబానికి బలం అవగాహనే.